రాష్ట్రంలోనే టూరిజం హబ్గా ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో విశాఖ నగరాన్ని టూరిజం తలమానికంగా తీర్చిదిద్దుతామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు గద్దె ఎక్కిన వెంటనే టూరిజం అన్నది విశాఖను చూసి ప్రపంచవ్యాప్తంగా కూడా అభివృద్ధి చేసే విధంగా చేస్తానని చెప్పారు ఆయన. సాక్షాత్తు జనసేన పార్టీ ఏదైతే టూరిజం పేరుతో 27 హోటల్స్ రిసార్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా షార్ట్ టెండర్ నోటీస్తో కేవలం 3 రోజుల్లో వైసీపీ అన్యాయాలకి కట్టబెట్టడానికి ఆగమేఘాల మీద టెండర్లు పిలిచారు. సుమారు 1000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టూరిజం ఆస్తుల్ని కేవలం 20 కోట్ల రూపాయల ఆదాయం కోసం ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి జనసేన పార్టీ ఇదే వేదికగా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకి పెద్ద ఎత్తున వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేసిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. టూరిజం బోర్డు మీటింగ్ ఏదైతే మొన్న 29వ తారీఖున జరిగిందో, 29వ తారీఖున జరిగిన టూరిజం బోర్డు మీటింగ్లో బోర్డు మీటింగ్ సభ్యులు, చైర్మన్ ఈ యొక్క 27 హోటల్ని ప్రైవేటీకరణ చేయడానికి రద్దు చేయాలని చెప్పి బోర్డు తీర్మానం చేసినప్పటికీ కూడా ఏపీ టూరిజం ఎండీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, టూరిజం మంత్రి రోజా కానీ ఇప్పటి వరకు సాక్షాత్తు బోర్డు మెంబర్లే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కూరుకుపోయి ఉంది, దీంట్లో లోపభూయిష్టంగా ఉంది, ఆగమేఘాల మీద 3 రోజుల్లో టెండర్ పిలవడం ఏంటని సాక్షాత్తు బోర్డు మెంబర్లే వాళ్ళ మీటింగ్లో కూడా విమర్శించి రద్దు చేయాలని ప్రతిపాదిస్తే ఇవాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి తైతక్కలాడేటువంటి మంత్రి రోజా ఎందుకు ఆ టెండర్ని రద్దు చేసినట్టు ప్రకటించటం లేదు? అదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్తు కైలాసగిరి కొండ మీద దీర్ఘకాలానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని ప్రభుత్వం కాల్ఫర్ చేసింది ఏపీ టూరిజం ముసుగులో. అంటే తిను, తాగు, తందనాలాడు సాక్షాత్తు ఆధ్యాత్మికత చెందినటువంటి కైలాసగిరి కొండ, శివపార్వతులు ఉండేటువంటి కొండది. దాని మీద తినడానికి, తాగడానికి, తైతక్కలాడడానికి, అసాంఘిక కార్యకలాపాలకి చోటు ఇవ్వడానికి ఇవాళ టూరిజం ముసుగులో వీళ్ళు కైలాసగిరిని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. గతంలో కూడా ఇది హైకోర్టు ఆర్డర్స్, ఇదే కైలాసగిరి మీద వీళ్ళు గత ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి అయితే హైకోర్టులో ఒక కమిటీ వేసింది. కమిటీని వేసిన వెంటనే ఆ యొక్క ప్రతిపాదనని విరమించుకున్నారు. ఆ విరమించుకున్నటువంటి ఆర్డర్ కాపీ ఇది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కైలాసగిరి కొండలు, ఋషికొండలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నీ కూడా బౌద్ధ మతాలు చెందినటువంటి బౌద్ధరామం కొండ, ఇవన్నీ తొట్లకొండ, ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కొండల్ని, ఆధ్యాత్మిక ప్రాంతాలని అసాంఘిక కార్యకలాపాలకి వేదికగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ దీనిపైన పోరాడుతూ ఉంది. ఈ బీచ్ స్పోర్ట్స్, వాటర్ స్పోర్ట్స్, బోటింగ్లని, బైక్ రైడింగ్లని సముద్ర తీర ప్రాంతంలోనే కాకుండా సాక్షాత్తు విశాఖలో తాటిపూడి రిజర్వాయర్ 9.5
ఎంజీడీ వాటర్ని ఇవాళ విశాఖ నగర వాసులకి దాహార్తి తీర్చడానికి తాగేటువంటి రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి వాటర్ని, ఆ మంచినీళ్ళని వీళ్ళు కలుషితం చేసేలాగా ఏంటండి, ఆ రిజర్వాయర్లో నుంచి పెందుర్తి, ఎన్ఏడి కొత్త రోడ్డు, కంచరపాలెం వరకు, తర్వాత టీఎస్ఆర్ కాంప్లెక్స్ కూడా అక్కడ తాగునీరుకి వచ్చేటువంటి ఆ యొక్క వాటర్ రిజర్వాయర్, పారిశ్రామిక ప్రాంతాలకి బల్క్ వాటర్ ఇచ్చేటువంటి రిజర్వాయర్ అది. జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి జీవీఎంసీ చెందినటువంటి తాటిపూడి రిజర్వాయరు మీరు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అయినా ప్రతిపాదించారా? కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారా? గౌరవ మేయర్ గారు ఏమైనా ఇనాంటిసిపేషన్ ఇచ్చారా? తాటిపూడి రిజర్వాయర్ని వీళ్ళు బోటింగ్ కోసం టూరిజం ముసుగులో టూరిజంకి అప్పచెప్పడానికి ఎవరు అసలు వీళ్ళకి ఆ యొక్క హక్కునిచ్చారు? విశాఖ నగర ప్రజలు దాహార్తి తీర్చేటువంటి రిజర్వాయర్ని, ముర్సులవ రిజర్వాయర్ సుమారు 3 లక్షల మంది తాగేటువంటి నీరు అక్కడి నుంచి, అంటే తాగునీరు ఇచ్చేటువంటి జలాశయాల నుంచి వీళ్ళు వాటర్ స్పోర్ట్స్ పేరుతో టూరిజం ముసుగులో అక్కడ కనుక బోట్లు కనుక నడియాడితే ఆ బోటు ఇంజిన్ ఆయిల్స్, డీజిల్, పెట్రోలు, కిరోసిను, అనేకమైనటువంటి ఆయిల్స్తో ఆ నీరు కలుషితం అయిపోతే విశాఖ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తాగే నీరు కలుషితం ఏదైతే టూరిజం ముసుగులో వీళ్ళు చేయబోతూ ఉన్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం మనం కాపాడగలం? ఏంటి వింత పోకడి? వీళ్ళకి వాల్టా చట్టాలంటే గౌరవం లేదు. వాటర్ బాడీస్ని డిస్టర్బ్ చేసి వాటర్ బాడీస్ని వీళ్ళు రిక్రియేషన్ సెంటర్స్ కింద పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 57 బీచ్లు, కెనాల్స్, ట్యాంకులు, రిజర్వాయర్స్ అన్నీ కూడా వీళ్ళు కొండకర్రలాగా కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున నీరుండేటువంటి రాష్ట్ర ప్రజలు దారి తీసేటువంటి జలాశయాలని, చెరువుల్ని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి టూరిజం ముసుగులో కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇంత పాపాన్ని కొడగట్టడానికి కారణాలేంటి? దేనికోసం ఇదంతా మీరు చేస్తూ ఉన్నారు? ఏదైతే ఈ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ రిసోర్సెస్ జిల్లా కలెక్టర్ గారు చైర్మన్, దానికి జీవీఎంసీ కమిషనర్ గారు, మేయర్ గారు, కౌన్సిల్ సభ్యులు ఎటువంటి ఆమోదం లేకుండా విశాఖలో ఉన్నటువంటి బీచ్లు కానీ, జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి జీవీఎంసీ ఆస్తులు కానీ ఏ విధంగా టూరిజం కట్టుబెట్టే ప్రయత్నం చేశారు? దేనికోసం ఇది చేస్తున్నారు? ఎవరు ప్రాపకం కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి బినామీలకి, విజయసాయి రెడ్డి అన్నయ్యలకి గతంలో కూడా తెలుసు. ముర్సుల్లావా విజయసాయి రెడ్డి కుమార్తె కట్టుబెట్టే ప్రయత్నం చేశారు. కైలాసగిరి విజయసాయి రెడ్డి చెందినటువంటి బంధువులు కట్టుబెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా బీచ్లన్నీ కూడా సిఆర్జెడ్ వైలేషన్స్ ఉండి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకోకుండా, ఎటువంటి అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందకుండా బీచ్లో సహజ సిద్ధంగా ఉన్నటువంటి తాబేళ్లు కానీ, మత్స్య సంపద కానీ, అక్కడ జీవరాశులు ఎన్నో ఉండేవి, అవన్నీ కూడా జీవిస్తూ ఉంటాయి. బోటింగ్ పేరుతో టూరిజం అక్కడ కనుక బీచ్ ప్రతి చోట కూడా వీళ్ళు సుమారు 10 ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ల అభివృద్ధి పేరుతో, బోటింగ్ పేరుతో ఇవాళ టెండర్లు పిలిచారు. కైలాసగిరి కొండను పిలిచారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఉడా పార్క్కి టెండర్ పిలిచారు. ఉడా పార్కు 7 ఎకరాల్లో ఉంది. ఈ 7 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉడా పార్క్ ల్యాండ్ ఏదైతే ఉందో, పార్క్ ల్యాండ్ని ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఉన్నటువంటి పార్క్ స్థలాల్ని దీర్ఘకాలికంగా లీజులకు ఇవ్వకూడదని 2012లో జీవో నంబర్ 571 సుస్పష్టంగా చెప్తా ఉంది. అంటే
ప్రభుత్వం ఇచ్చే జీవోలు కానీ, ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. ఎక్కడ కూడా ప్రజల ఆట స్థలాలు కానీ, పార్కులు కానీ, ప్రజా ఉపయోగానికి పనికొచ్చేటువంటి ఏ స్థలాలు కూడా దీర్ఘకాలిక లీజులకు ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. వీళ్ళకి వాల్టా చట్టాలంటే గౌరవం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు కాదు, సుప్రీంకోర్టు తీర్పులు వీళ్ళకి ధిక్కరిస్తారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పులు ధిక్కరిస్తారు. ప్రభుత్వం ఇచ్చే జీవోలను కూడా వీళ్ళు లెక్క చేయరు. ఆఖరికి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకు బుర్రా కేవ్స్, అక్కడ ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో, సెక్షన్ 170 పీసా యాక్ట్లు ఉన్నాయి. గిరిజన సంస్థలకు కానీ, గిరిజన సంఘాలకు కానీ, ట్రైకార్లకు కానీ ఇవ్వాలి. అంతేగాని ఇలాగ ప్రైవేట్ వ్యక్తులకి ఆగమేఘాల మీద 3 రోజుల టెండర్, 5 రోజుల టెండర్కి కాల్ఫర్ చేసి టూరిజం ఏదైతే ఈ 4 ఏళ్ల 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డికి టూరిజం గురించి గుర్తుకు రాలేదా? కేవలం 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టూరిజం ఆస్తుల్ని తాకట్టు పెట్టాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము టూరిజం ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకొచ్చారు. వీటిలన్నింటి మీద సుప్రీంకోర్టు తీర్పులు కానీ, హైకోర్టు తీర్పులు కానీ, గతంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి